అధికారం నా చేతిలో ఉంది. దాన్ని అడ్డు పెట్టుకొని నీకు అండగా నిలబడ్డాను. నీకు ఎదురే ముందు టైగర్. నువ్వు నాకు అండగా నిలబడింది నా మీద అభిమానంతో కాదు. నేను దోపిడీ చేస్తున్న సొమ్ములు నీకు ఓటేస్తున్నాను. నీకు కావాల్సింది నీ స్వార్థం కోసం నువ్వు ఇచ్చావు, నా స్వార్థం కోసం నేను పుచ్చుకున్నాను. అయ్యా, గతం గురించి ఇప్పుడు వాదన ఎందుకండి? ఇప్పుడు ఏం చేయాలో అదే ఆలోచించండి. ఇందులో ఆలోచించిందే ఉంది. వెంటనే మా శబ్దాన్ని విడిపించండి. అవును, ఆలస్యమైతే అతను ప్రాణానికే ప్రమాదం. అవును ధర్మరాజు, ఆ అశోకుడు మేస్తని కత్తి వాడు నవ్వుతూనే నా కాళ్ళకి బంధం వేశాడు. అంటే మీ తమ్ముడు బంధించింది అశోక్ గారు అన్నమాట. వాడి సంగతి నేను చూసుకుంటాను, మీరు నిశ్చితంగా ఉండండి. ప్రభుత్వం పరంగా నా తమ్ముడికి ఏమైనా జరిగితే నేను రాక్షసుని అవుతాను, రక్తం తాగుతాను. ఈ రాష్ట్రంలో కులాలకు సృష్టించి మీ ప్రభుత్వాన్ని పతనం చేస్తాను. అయ్యా, సర్దార్ను బంధించింది అశోకే గాని ఉగ్రవాదులు ఏం కాదు. మా మంత్రి గారు తెలుసుకుంటే ఏ పోలీసు అధికారి అయినా విడిపించకపోతే వాడి ఉద్యోగం ఊడిపికేస్తారు. మీరు ఉద్యోగాలు ఓడిపోలే, మేమైతే వాడి ప్రాణాలే తీసేస్తాం. వాడి కుటుంబం మొత్తం సర్వనాశనం చేసేస్తాం. చూడు టైగర్, నా మీద నమ్మకం ఉంటే నువ్వు నిర్భయంగా ఉండు. నీ తమ్ముడు ప్రాణానికి నా అధికారాన్ని అడ్డు వేస్తాను, నా పలుకు బండి ప్రాణంగా పడతాను. ఓకే, నువ్వు ఆ మాత్రం భరోసా ఇస్తే ఇక నాకు దిగులేముంది. ఈరోజు మనమందరం ఆనందంగా పండగ చేసుకుందాం. నీ కులుకుల కోలాటములు మా బలుపులు తీర్చు. కమాన్. कुवैत छोड़ के फ्लाइट पकड़ के आई हो इधर धुललटने. ఏపరి తెలుగులో వాడు. चोकरी थोड़ा हिंदी में गाओ ना. अच्छा